కడలి చూపర ధైర్యాన్ని నరాలు తెగిపడి నెత్తురు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణంతోని చెయ్యర యుద్ధాన్ని. ఏంటి ఏమైంది? ఏంటి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఏంటి ఎమర్జెన్సీ? ఎవరైనా కొడుతున్నారా? అన్న ఏదో పని చేసి అలాంటి ఏం లేదు. D20 చూస్తున్నావు కదా, అవును. పర్ఫార్మెన్స్ ఎలా ఉంటున్నాయి? అదిరిపోతున్నాయి. కామెడీలు వద్దు, పర్ఫార్మెన్స్ 9:30 అయిపోయింది. ఓకే బాయ్. జతిన్, వాట్ ఎ స్టైలిష్ పర్ఫార్మెన్స్ జతిన్. నువ్వు స్టైల్ చూస్తే ఒక సల్మాన్ ఖాన్ లా అనిపించింది, నీ యాటిట్యూడ్ చూస్తే ఆమిర్ ఖాన్ లా అనిపించింది. వెరీ సూపర్. బట్ నువ్వు చాలా థిన్ గా ఉన్నావు, ఎందుకు తెలుసా? చాలా థిన్. యు ఆర్ సో థిన్ బికాస్ యువర్ నేమ్ ఇస్ జతిన్. నాకు అర్థం కాలేదు సార్. చెన్నై ఎక్స్ప్రెస్ కంటా జతిన్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్ డాన్స్ లో. ఇలాంటి ఆనంద సమయంలో నేను నా తమ్ముడితో ఒక్క మాట మాట్లాడితే. యా ప్లీజ్ తమ్ముడు, అన్నయ్య అమ్మాయిలు అయిపోయారు, దెయ్యాలు అయిపోయినాయి, ఇంకేం నెక్స్ట్ ఏలియన్సా? చెప్పు తమ్ముడు, నెక్స్ట్ ఏం ప్లాన్? నెక్స్ట్ సాంగ్ ఏంటి మంది? అభిగాడు ఇంకేం లేక గ్రహాంతరవాసి కప్పలతో డాన్స్ వేద్దాం అనుకుంటున్నాడు. కప్లింగ్ డాన్స్. గ్రహాంతరవాసి ఎవరైనా మాకు పర్లేదు. వెన్నెల్లో హాయ్ హాయ్. ఈ ఎపిసోడ్ డాన్స్ వేపిస్తారు నాతో. మీరు లాస్ట్ టైం అన్యాయం చేశారు. ఈ రోజు మా వాడి చేత ఏలుకో నాయక నాది బాధ్యత. ఈ రోజు మా తమ్ముడు లేచి డాన్స్ చేసే బాధ్యత మీదే. మీరు చేయించలేదు, నా తమ్ముడు చచ్చినట్టే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చెప్పు? సుష్మిత రాబోతుంది. మనోడు అడిగిందే సుష్మితతో డాన్స్. సారీ, పర్ఫార్మెన్స్ అయిన తర్వాతే తమ్ముడితో సుష్మితతో. బాయ్స్ అందరికి మాత్రం ఈ కాన్సెప్ట్ నచ్చుతుంది. ఎందుకంటే 5 minutes లో అమ్మాయిలు రెడీ అయ్యి వస్తున్నారంటే అలా చాలా మంది బాయ్స్ కి నచ్చుతుంది. ఒక 1 hour తీసుకుంటే 5 minutes తీసుకుంటే వాట్ ఇస్ ద ప్రాబ్లం? అంటే పెళ్లికి రెడీ అయితే పర్లా, చావుకు కూడా రెడీ అవుతారు, అదే ప్రాబ్లం. బట్ ఈ 5 నిమిషాల్లో రెడీ అయ్యి వెళ్ళటం అయినా ఎక్కడి నుంచి అయినా రావటంలోనే దిట్ట అంటే మాత్రం అది మనందరికీ తెలిసిందే, మన హైపరాది గారు. బాబు నాకేం తెలియదు. తమ్ముడు, మీకు ఎంత టైం పడుతుంది రెడీ అవ్వడానికి? తమ్ముడు వెంటనే రెడీ అయిపోతాడు. బట్ ఈ డాన్స్ వల్ల అంటే మీరు హ్యాపీయా, మీ తమ్ముడు హ్యాపీయా? ఆల్వేస్ నా తమ్ముడు హ్యాపీ. ఆది గారు ఇప్పుడు హైలీ సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉన్నారు. అరే నువ్వు మాటకి మాట్లాడితే తమ్ముడు శ్రోత పడిపోయాడు. నువ్వు మాట్లాడి చూడు, కళ్ళు తేలేసాడు. నా తమ్ముడు చెవిలో నారాయణ మంత్రం చదవాలా. తమ్ముడు లేవరా. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. సుష్మిత, ఆల్ ద వెరీ బెస్ట్. ఏంట్రా పేలు చూసుకుంటున్నావు? ఏం అయ్యే పనుల్లా కనిపించలేదు. ఒక్కసారి వచ్చింది పాపం కిందకి, అప్పటి నుంచి వెళ్ళట్లేదు పైకి. ఏదో ఒకసారి వచ్చాను, కింద కాలు జారిపడి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, కాలు ఇరిగిన దానిలాగా. నాకు ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్. ఈ డాన్సులు అవి మన వల్ల కాదురా. నీ గుండె పగిలిపోయి ఒక నిజం చెప్తా ఇప్పుడు నేను. నువ్వు లాస్ట్ టైం పర్ఫార్మ్ చేసిన సాంగ్ ఉంది కదా, ఏం సాంగ్ కి పర్ఫార్మ్ చేసావు? ఒక్క మగాడు నాంచొద్దు అన్నాడా? ఈ వారం సాంగ్ కి స్టార్టింగ్ ఎవరిని పెట్టావు? అభి. సూపర్ 6 కి వెళ్ళావా లేదా? వెళ్ళలేదు. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి? ఏ రకంగానే అభి కలిసి రావట్లేదు. మ్యాటర్ అది కాదు, నీకు కలిసి రావట్లా, వాడికి కలిసి రావట్లా. అభి నువ్వు ఎంత సిగ్గుపడినా ఒక్కసారి నా కోసం ఏదన్నా డైలాగ్ చెప్పొచ్చు కదా అభి. స్టార్ట్ చేయమంటా? స్టార్ట్ చేయి తమ్ముడు. చెప్పు. కళ్ళు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు. ఇది నిన్న రాజు చెప్పాడు నాకు. ఆడు చెప్పింది కదా, ఆడి ప్రాక్టీస్ చేయించాడు మంచిగా. మీరు అదే డైలాగ్ మంచిగా చెప్తే డాన్స్ వేస్తా అన్నారు కదా నిన్న. ఇక్కడ ఇంతమంది లేడీ కంటెస్టెంట్లు ఉన్నా నేను మిమ్మల్ని ఎందుకు చూశాను? తెలిసి కలిసినా తెలియక కలగపోయినా మన టీములు కలిసాయి. ఇప్పుడు నా చేతిలో మీ చేయి పెట్టి మన ఇద్దరం కలిసి నాతో ఒక చిన్న స్టెప్ వేస్తారా? నా తమ్ముని నరికేయండి రా. ఓకే ఇంకొక అవకాశం ఇచ్చా, తమ్ముడు ఉపయోగించుకోలేకపోయాడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ నాన్న సుష్మిత. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయి చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్.
ఏమైంది కంటికి ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్నా అన్నా ఇడు సార్ వీడు అన్న ఏంటి ఇది ఏంటి నువ్వు ఏదో అనుకుంటా నువ్వు దగ్గర వస్తుంది నాకు. బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? రాజకుమార్ నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకి తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకుని వేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంకా అక్కడే సెటిల్ అయ్యా. హూ ఆర్ యు మ్యాన్? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను. తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ ని పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగొచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. ఇదేంద్రిద్యా? వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలా, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో చోట డాన్స్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ చేశారు ఇద్దరు. మంజుల ఫిల్లింగ్ ఎక్స్ప్రెషన్. ఆవు ఓ అమ్మ ఆవు అంటే అలా అమ్మని కాదమ్మా. కంచును కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మలిసినానే. You're looking very pretty today. That is right leg forward and left leg backward. ఎక్సలెంట్. ఆడి కసి మామూలుగా లేదు. ఎలా 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 నాలో కళ చూపేదెలా. వెయ్యవయ్యా వెయ్యి. Let's begin. D10. D10 ఎంటర్టైన్మెంట్ టన్నుల కొద్దీ ఉంటుంది. ఏమన్నా గేలం వేసావా స్వామి? రసికేంద్ర స్వామి. ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కళ్ళకి కనబడుతుంది D10 ఎలా ఉంటుందో అని. ఎలా 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 నాలో కళ చూపేదెలా. నాకు నేను చూసే సంకేత గుర్తొచ్చాడు.